కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన మ్యాచ్లో టీ20లో తన 100వ వికెట్ తీసుకున్నాడు. 3 ఫార్మాట్లలో కూడా 100 వికెట్లు తీసిన బౌలర్గా బూమ్రా నిలిచాడు. అయితే ఆ 100వ వికెట్ తీసిన విధానమే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీసిందనే చెప్పాలి. ఆ మ్యాచ్ 11వ ఓవర్లలో బౌలింగ్ కి వచ్చిన బూమ్రా రెండో బంతిని షార్ట్ బాల్ చేశాడు. దాన్ని డివాల్డ్ బ్రేవిస్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా అది టాప్ ఎడ్జ్ తీసుకుంది. మిడ్ ఆఫ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఆ క్యాచ్ ను అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బూమ్రా టీ20లో తన 100వ వికెట్ ను విజయవంతంగా తీసుకున్నాడు. కానీ అవుట్ అయి పెవిలియన్ కు వెళుతున్న బ్రేవిస్ ను ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఆపాడు. ఫ్రంట్ ఫుట్ నో బాల్ చెక్ కు వెళ్లగా థర్డ్ ఎంపైర్ దాన్ని ఫెయిర్ డెలివరీగానే ప్రకటించాడు. కానీ రివ్యూలో చూస్తే బూమ్రా షూ క్రీజ్ కి ఆనుకొని ఉన్నట్లు కనిపించింది. అయితే కెమెరా యాంగిల్ స్పష్టంగా లేకపోవడంతో థర్డ్ ఎంపైర్ దాన్ని బెనిఫిట్ ఆఫ్ బౌలర్ గా ఇచ్చేసి అవుట్ గా ప్రకటించాడు. అయితే దీనిపై సోషల్ మీడియా మాత్రం పెద్ద డిబేట్ మొదలైంది. కొందరు ఇది క్లియర్ నో బాల్ అని బూమ్రాకు గెస్ట్ అపీల్ ఇచ్చారని అంటుంటే మరికొందరు మాత్రం బౌలర్ కే బెనిఫిట్ అంటున్నారు.